గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల విధ్వంసం, మనుషులపై దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆ మధ్య అక్కడ కొంతమంది రైతులతో కలిసి వాటిని తరిమేసేందుకు పొలాల దగ్గరకు వెళ్లారు. అయితే ఏనుగులు వారిని వెంబడించడంతో తప్పించుకోవడానికి పరిగెత్తే క్రమంలో ఏనుగులు ఒకరిని తొక్కి చంపేశాయి. అసలు ఏనుగులు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి? ఒకవేళ హఠాత్తుగా ఏనుగు ఎదురైతే ఏం చేయాలి? దాని నుంచి తప్పించుకోవడమెలా? ఇవి అందరూ తెలుసుకుని తీరాలి. అడవులలోనూ గ్రామ శివార్లలోనూ ఏనుగు మనకు 30 మీటర్ల దూరంలో కనిపించిందంటే వీలైనంత వరకు మనం కిందికి పరిగెత్తడానికి ప్రయత్నించాలని అనుభవజ్ఞులు చెబుతారు. ఏనుగుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఏనుగు పైకి ఎక్కగలిగినంత వేగంగా కిందికి దిగలేదు. కిందికి దిగడానికి ప్రయత్నించినప్పుడు అది స్లో అవుతుంది. ఏనుగు ప్రవర్తించే విధానాన్ని బట్టి అది దాడి చేయబోతుందని పసిగట్టవచ్చు. ఏనుగు చెవులు వెనక్కి మడిచి తర్వాత ఎడంకాలుతో నేలను గీరుతుంటే అటాక్ చేయడానికి సిద్ధమైందని అర్థం. అప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి నేరుగా కాకుండా జిగ్జాగ్గా పరిగెత్తాలి. ఏనుగు నేరుగా మాత్రమే పరిగెడుతుంది కాబట్టి అప్పుడు దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. తెలుపు రంగు దుస్తులు ధరించి ఉంటే వెంటనే తీసేయాలి. కారం లాంటిది ఏదైనా దగ్గరుంటే గాల్లోకి చల్లితే ఆ ఘాటుకు అది తల కిందకు వంచేస్తుంది. అప్పుడు మనం ఎక్కడైనా దాక్కోవచ్చు. ఏదైనా చెట్టు పైకెక్కి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఏదైనా గుంత ఉండి దాని తొండానికి అందనంత లోతు ఉంటే అందులో కూర్చొని ఎలాంటి శబ్దం చేయకుండా ఉంటే అది వెళ్ళిపోయే అవకాశం ఉంది. తేనెటీగల శబ్దం అంటే దానికి భయం. తేనెటీగలు ఏనుగు ముక్కుల్లోకి నోట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అది వాటి సౌండ్కి భయపడుతుంది. చుట్టుపక్కల ఎక్కడైనా తేనెతట్టె ఉంటే దానిపై ఒక రాయి వేసి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఏనుగు ఒంటరిగా ఉందా, గుంపులో ఉందా అనేది చాలా ముఖ్యం. మిగిలిన జంతువుల తరహాలోనే ఏనుగులతో పాటు వాటి పిల్ల ఏనుగులు వాటితో పాటు ఉంటే అవి మరింత ప్రమాదకరంగా ప్రవర్తిస్తాయి. టపాకాయలు పేలిస్తే బెదురుతాయి, కానీ వాటి పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వైల్డ్గా ఉంటాయి. ఆ టైంలో టపాకాయలు పేలిస్తే ఇరిటేట్ అవుతాయి. అప్పుడు మనపై దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి కళ్లల్లోకి నేరుగా చూడకూడదు. మద్యం తాగి ఉంటే ఆ స్మెల్కి అట్రాక్ట్ అయి మనపై అటాక్ చేసే అవకాశం ఉంది. ముందుగా ఏనుగు సింగిల్గా ఉందా, గ్రూపుగా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఏనుగుని చూడాలని కూడా కొందరు వస్తుంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏనుగులు మనకంటే వేగంగా పరిగెత్తగలవు. అవి ఇంకా వేగంగా రాగలవు. వాటికి చాలా దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఒంటరి ఏనుగు టస్కర్ అంటారు. అవి గ్రూప్ నుంచి విడిపోయి బయటకు వస్తుంటాయి. అలాంటి ఏనుగు ఇంకా చాలా డేంజర్. గ్రూప్లో ఉన్న ఏనుగుల కంటే ఒంటరిగా ఉన్న ఏనుగు దాడి చేసే అవకాశం ఎక్కువ. రాత్రి వేళల్లో ఒకవేళ తెలియకుండా వాటి దగ్గరకు వెళ్ళినా టార్చ్ లైట్ లాంటివి వాడకూడదు. హఠాత్తుగా లైట్ చూసినా అది మీ దగ్గరికి వస్తుంది. వాటికి ఎంత దూరం పాటించగలిగితే అంత దూరంగా ఉండాలి. రెచ్చగొట్టకూడదు. తారసపడిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ అనుభవజ్ఞులు చెబుతున్న విషయాలు కాబట్టి ఏనుగులతో జాగ్రత్త.